మేడారం ఆదివాసీ జాతరలో ఆదివాసీలకు సంబంధించినటువంటి వస్తువులు మైదాన ప్రాంతాల నుంచి వచ్చినవన్నీ ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఆదివాసీలకే ప్రత్యేకమైన ప్రతిమలు, జాతరలో ఉపయోగించే వస్తువులు. ఇవి సామాన్య జనం ఏదో షోకేజ్ పీసులాగా కొనుక్కోపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇవి అట్లాంటి విషయం కాదు. ఇది కేవలం ఆదివాసీ జాతరలో కావచ్చు, ఆదివాసీ గూడాల్లోని ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి ఒక్కొక్క తెగకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రతిమలు ఇవి. ఆదివాసీ ఉన్నాడు మనతో పాటు. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? ఆత్రం దిలీప్ కుమార్ సార్. ఎక్కడ మీ సొంత ఊరు? ఎక్కడ? మా సొంత ఊరు జంగాం సార్, మా జిల్లా ఆసిఫాబాద్ కుమ్రం భీం. ఇది సార్ మన కుల దేవతలు సార్. ఇవి ఆదివాసికి సంబంధించిన వాన దేవతలు ఉంటారు కదా, అడవి జంతువులు. ఇవి దీనికి నమ్ముకొని మేము దేవతలు ఇవి చేస్తాం సార్. ఇవి చేయాలంటే ఉత్తగానే ఇట్లా కనిపిస్తున్నాయి షోకేస్ పీస్ కావు సార్. ఇవి మన సంప్రదాయం పద్ధతిలో ఇవి ఉంటాయి సార్. దీనికి సంప్రదాయం పద్ధతిలో చేస్తాం సార్. దీనికి ఒక పూజ చేయాలంటే ఇట్లా షోకేస్ పీస్ లాగానే అట్లా చేయరు సార్. ఇది మొత్తం ఉన్నాయి కదా, మొత్తం అడవిలో పోయి మా సంప్రదాయం ప్రకారము చేసుడు, మరి దానికి మొక్కుడు వేరే ఉంటుంది సార్ మాది. ఇది నాగోబా, ఇది పెద్ద మేస్రామ్ అని మా దాంట్లో ఒక తెగ ఉంటుంది సార్. మా గోండులనే ఆదివాసీల 7 దేవతలు ఉంటాయి. దానికి ఇది వాళ్ళది పెద్ద దేవుడు అన్నమాట. ఇది మేసరం వాళ్ళకు. ఇది పేన్ అంటారు సార్. దీనికి పేన్ అంటారు. ఇక్కడ నెమ్మలిది అవి ఉంటాయి కదా సార్, అవి వస్తాయి. దీనికి పూజిస్తారు సార్. పూజిస్తే సంవత్సరాన్ని ఒకసారి పూజిస్తే మంచిగా ఉంటుందని మేము నమ్ముకుంటాం సార్. ఇవి గజ్జెలు సార్. ఇవి గజ్జెలు అంటే ఉట్టి గజ్జెలు కావు సార్. ఇవి మా దాంట్లో 4 గోత్రాలు ఉంటాయి సార్. 4, 5, 6, 7. అవి 6 గోత్రాలు, 7 గోత్రాలకి 7 గజ్జెలు కట్టుడే పెద్ద దేవునికి కంపల్సరీ. అప్పుడే అర్థమవుతుంది ఇది పెద్ద దేవుడు. 7 దేవుల వాళ్ళకు అంటే మేసరం వాళ్ళు వస్తారు దాంట్లో. మళ్ళా ఇక 6 దేవతలకు 6 గజ్జెలు కట్టుడే. ఇవి ఆత్రం అంటే 6 దేవతలు. మళ్ళీ 4 దేవతలు వాళ్ళు కోవా, మళ్ళా 5 దేవతలు వాళ్ళు దుర్వా, సుర్పాం ఇట్లా ఉంటాయి కదా, అవి వాళ్ళు ఇటు కట్టుడు. మరి చాడు కాకర కూడా అంటారు దాని దీంట్లో. ఇది కూడా బాగా పవిత్రమైనటువంటి గంగాజలం తీసుకొస్తారు కదా, అది కూడా ఇది పవిత్రంగా ఉంటుంది సార్. ఇది ఇట్లా షోపీస్ కాదు. ఇది 4 దేవతకు దేవుడే. 4 దేవుడు ఉంటారు అంటే ఇక కోవా 4 దేవతలు వాళ్ళ చిహ్నం, వాళ్ళ గుర్తింపు. ఇది ఎద్దు సార్. ఇది ఏదో ఒక దేవునికి పెట్టి ప్రకృతిలో వస్తాయి సార్. ఇది మా సంప్రదాయంలో వస్తుంది. దీనికి కూడా పూజిస్తాం సార్ మేము. పెళ్లిలో పడతాయి సార్. దీనికి గొరక అంటారు దీనికి సార్. అంటే దీనికి వెనకకు ఇట్లా కట్టెబెట్టి వెనకకు పెట్టుడు సార్. 2 పెట్టినాక అక్కడ కూసుండ పెడతాడు పిల్లగాడికి. ఇది బుజ్జికి. ఇది పిల్లగాడు పడతాడు, ఇది బుజ్జి పడతాడు. ఎందుకు పడతాడు అంటే పసుపు కుంకు వేస్తారు కదా, పసుపు కుంకులో ఏమన్నా తగులుతాయి బయట ఎట్లయినా ఉంటాయని మా ఉద్దేశంలో ఉంటుంది. అందుకని ఆయన ఇక ఇది బట్టే బయట వెళ్ళాలి. దీనికి ఏదో ఒక మా దాంట్లో దేవరి ఉంటాడు. దేవరి అంటే ఆయన దీనికి చుట్టి కొంచెము మంచిగా చుట్టి ఒక నిమ్మకాయ కొట్టి ఇట్లా ఇస్తాడు మాకు. తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇవి సంప్రదాయం. అదే వాడుతూనే ఇప్పుడు ఇక కొత్తగా తయారు చేసినాము, కానీ ఇది సంప్రదాయం పాతది. ఇక ఇక్కడ అంటే ఆదివాసులకు సంబంధించి కుల దేవతల సంబంధించే ఉన్నాయి మా దగ్గర. కానీ ఇక్కడ కోయలు ఇక వేరేలు ఉంటారు కదా, వాళ్లకు సంబంధించినవి ఇక్కడ లేవు. గోండు కొలాం ఉంటారు కదా మా దాంట్లో, వాళ్లకు సంబంధించినవే ఇవి. ఈ జాతరలు వచ్చుడు అంటే ఇదే. అంటే ఇప్పుడు ఆదివాసీలు కాకుండా చాలా మంది ఇప్పుడు బయట వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ ఈ జాతరలో. సో వాళ్ళందరూ ఏమని అడుగుతున్నారు, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇక షోపీస్ అంటున్నారు. షోపీస్ కాదు, ఇది వాన దేవతలు. దీనికి నమ్ముకొనే మేము జీవిస్తాం అటు. ఇప్పుడు నాగోబ జాతరలు మొత్తం పోయినాయి, కొంచెం మిగిలిన అయితే సార్ చెప్తే ఇక్కడికి చూపించడానికి వచ్చింది. ఇది ఫస్ట్ మట్టితోటి తయారు చేస్తాం సార్. ఈ లోపల మట్టి ఉంది చూడు, ఇట్లా ఫస్ట్ మట్టితోటి తయారు చేసి మైనం ఉంటుంది కదా, మైనంతో ఈ ఆకారం వేస్తాం అన్నమాట. ఇక ఈ ఆకారం మైనంతో వేసినాక దాని మీద ఇంకా ఒక మట్టి వస్తుంది. మళ్ళీ మట్టి వచ్చినాక దానికి ఒక చైనా లిడ్స్ పెడతాం సార్. ఇక ఇట్లా రంధ్రాలు, ఇక ఇది ఉంది అనుకో, ఇటు నుంచి ఇట్లా ఒక చైనా లిడ్స్ పెడతాం. ఇడ్స పెట్టినాక మొత్తం మట్టి కప్పి దానికి ఏం చేస్తామంటే మళ్ళీ ఎండబెట్టి ఎండినాక మళ్ళీ బట్టిలో వేస్తాం సార్. కొల్మి అని ఉంటుంది. ఇట్లా కొల్మిలో వేసినాక అది కరిగిపోయి పోతాయి సార్. మైనం గరం అయిపోతుంది. మళ్ళా దీనికి ఇత్తడి నీళ్ళు చేసి మళ్ళీ దీనికి పోస్తాం సార్. మళ్ళీ ఎట్లా మేము చుట్టినామా అట్లా నీళ్ళు పోతుంది సార్ లోపలికి. మళ్ళీ దానికి కొంచెం బ్రెసింగ్ చేసి సాఫ్ చేస్తే వచ్చేస్తుంది సార్. ఇది గుసాడి రోకలని ఉంటుంది సార్. దీనికి కూడా కట్టాలంటే కొంచెం పూజారిని మా కటోడా అని ఉంటాడు, దేవారి అంటాం మేము.
ఆయననే కొంచెం చేసి ఇస్తే మళ్ళీ రోకాలు చేస్తాడు. ఆ రోకాలు బట్టి ఇట్లా ఇట్లా దొరుకుతారు కదా. అన్ని అమ్ముతారా మీరు? ఎట్లా ఇది ఇచ్చేటప్పుడు అట్లా ఇయ్యరు సార్, అమ్మడానికి ఇయ్యం మేము. ఇక చిన్న వస్తువు అంటే అమ్ముతాము, కానీ దీన్ని బట్టి ఇది అయింది ఇట్లా ఇవి గాజులు, ఇక 4 తెగలు ఉంటాయి, 4 తెగలకు 4 గాజులు కావాలంటే మా సంప్రదాయం ఉంటుంది సార్. అది పైసలు అడుగుడు ఉండదు. దాంట్లో చిన్న మేకనో గొర్రెనో చిన్నగా చూపెట్టాలి వాళ్ళు, ఒక వస్తు మార్పిడి లాగా. మార్పిడి లాగా. మళ్ళీ మాకు బట్టలు చేయాలి ఆయన. కొన్ని బియ్యం ఉంటుంది, సిదా అని అంటారు, కొంచెం పప్పు, ఒక రూపాయిన్నర 2 రూపాయలు అంటే అక్కడ ఏ ఆవుడు పావుడు అని ఉంటుంది, దస్తీలు ఉంటాయి. ఆ సంప్రదాయం ప్రకారమే మేము వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇట్లా ఓటి పట్టుకుంటారు, 2 అల్లు మొగుడు. మళ్ళీ మేము అది దేవత వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మళ్ళీ మాకు అవి చూపెడతారు. గుడెళ్ళలో వాళ్ళు కావాలంటే మాకు వచ్చి చెప్తారు సార్ వాళ్ళు, మా గుడెళ్ళు పలానా ఇప్పుడు ఇక్కడ మాకు ఇది దేవుడు చేసేది ఉన్నది అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళ దగ్గర పోయి, లేకుంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాట్లాడతాం. మాట్లాడినాక మళ్ళీ తయారు చేయాలంటే ఇట్లా హడవడిగా తయారు చేయం. అది ఇక పవిత్రతోటి, ఇక దేవుడు కదా, పవిత్రతోటి రోజు కొంచెమే పని చేసుడు, మళ్ళా వస్తే పేలే, ఇక పౌడు లేదు. ఇక అట్లా అని పవిత్రతోటి తయారు చేసినాక తయారైందంటే వాళ్ళకు మళ్ళీ 4 పంచులు వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. ఒక 4-5 10 మంది వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మొక్కి మళ్ళీ ఇక దేవుడే అంటారు. ఇక మన దేవుడే ఇక కొండబెడుతుందంటే మళ్ళీ వచ్చి వాళ్ళు మా ఇది సంప్రదాయం నేను చెప్పిన కదా, ఆ సంప్రదాయంతో ఇచ్చి మళ్ళీ భేటీలు ఉంటాయి సార్ మా దాంట్లో. ఇట్లా భేటీ చేసి మళ్ళీ వాళ్ళకు అంత దూరం పోతారంటే వాళ్ళ వెనుక మనం కూడా పోవుడే. ఇది పూస్ మాసంలో పడతాం సార్, చెప్పులు తొడగాం, రోజు ఒక పొద్దు పడతాం సార్. ఎవరి చేతుల నీళ్ళు కూడా తాగాం సార్ మేము. అది పవిత్ర 1 నెల పడతాం మేము. మాంసం గిన్సం ఏమీ లేదు, 1 నెల ఉంటాం. 1 నెల ఉన్నాక మళ్ళీ జంగులింగు దీక్ష ఇడవాలంటే కప్లయ్య అని ఒకటి శంకర్లొద్దిలో ఉంటుంది సార్. లోపల గుహ ఉంటుంది, 1 కిలోమీటర్ అంటే ఉంటుంది సార్ లోపల. పోయి అక్కడ నీళ్లు ఉంటుంది, అక్కడ పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ అక్కడ 1 పొద్దు ఇడిసబెట్టి మళ్ళీ ఇక ఇంటికి వచ్చి ఇడిసబెడతాం సార్. ఆదివాసీలోని మరో తెగ నాయక్పోడు. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా అమ్మడానికి ఇది గుర్రం తలతో ఉండే ఒక లక్ష్మీదేవర ప్రతిరూపం ఇది. సో ఇది ప్రత్యేకంగా సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కావడానికి ముందు నుంచి కూడా జోగెత్తడానికి దీన్ని వాడుతుంటారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం పేరు? నా పేరు కుర్లా రామండి. నేను భద్రాచలం ఐటీడీఐ నుండి వచ్చాము. అక్కడ యూనిట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి మా ఆదివాసీ నాయకుడు మా తెగల వాళ్ళ పూజించే ఆరాధ్య దైవాలంటమైనటువంటి లక్ష్మీదేవర, భీమన్న, పోతరాజు, కిట్టస్వామి, పోలయ్య నాయుడు, వీరిని అక్కడ తయారు చేస్తూ ఉంటాము. నాయకుడు ఇక్కడ ఉన్నారా? ఈ మేడారం పరిసర ప్రాంతాలు ఉన్నారు. వాళ్ళు తీసుకుపోతున్నారు, చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాడతారు ఇవన్నీ? జూన్ మాసంలో అంటే విత్తనాల పండుగ అనేది ఉంటుంది. ఆ సమయంలో మేము జాతర చేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ జాతర చేశాక అక్కడ సుంకులు అంటారు, ఒడ్లు పోస్తారు. ఆ సుంకులు తీసుకెళ్ళి అందరూ ఇంటింటికి తీసుకెళ్ళి విత్తనాలు చల్లుకుంటారు. అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన పండగ ఎప్పుడంటే జూన్ 1వ వారంలో చేయడం జరుగుతుంది పండుగ. ఈయన పోతరాజు. దేంతో తయారు చేసిన? ఇది పొనికి చెక్క వాడుతుంది సార్. నేచురల్ కలర్స్ వాడుతున్నాం, యాక్రిలిక్ కలర్స్ వాడుతున్నాం. ఈ పోలయ్య నాయుడు అనేది మేము జాతర చేసే సందర్భంలో ఇట్లా తలకి పెట్టుకొని నాట్యం చేయడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది జాతర? అదే మన ఇప్పుడు పండుగ అంటే విత్తనాల పండుగ లాగా మేము జూన్ మాసంలో చేస్తాం పండుగ. ఆ టైంలో ఈ జాతర టైంలో ఇట్లా మాస్క్ ఇట్లా పెట్టుకొని ముఖానికి పెట్టుకొని అంటే దేవతామూర్తులు ఆవాహిస్తారు. అప్పుడు పూనకాలు కూడా రావడం జరుగుతుంది. ఆ టైంలో పెట్టుకొని ఈయన సింగబోయ నాయుడు, ఈయన కూడా ఒక రాజ్యానికి అప్పుడు నాయకత్వం వహించినటువంటి ఆయన కాబట్టి ఆయన కూడా మేము ఆరాధ్య దైవంగా మీ పూర్వీకులు రాజులు, మా పూర్వీకులకు సంబంధించిన రాజులు, వాళ్ళని మీ ఆరాధ్య దైవాలుగా గుర్తు వాడుకుంటాము. ఆ జాతరలోనే ఇలా మాస్కులు ఇలా పెట్టుకొని ఆ జాతరలో వీళ్ళని జనాలు కూడా రావడం జరుగుతుంది. పూనకాలు వస్తాయి ఆ రోజున. అక్కడ సంబరాలు చేసుకుంటూ వీళ్ళని ఎట్లా చేయడం జరుగుతుంది అన్నమాట పెట్టుకుని. ఈ ములుగు, ఏటూరు నాగారం ఏరియా మొత్తం నాయకపోతే వాళ్ళు చాలా మంది ఉన్నారు.